యూట్యూబ్లో వీడియోలు చేస్తుంటే చీకట్లో నిలబడి ఏం చేస్తావు? యూట్యూబ్లో నిలబడి ఏం చేస్తావు? బయటకు వచ్చి మాట్లాడు, నీకు దమ్ముంటే మాట్లాడు, నీకు దగ్గుంటే మాట్లాడు, నీకు ఆయాసం ఉంటే మాట్లాడు అని మాట్లాడే మా జెండా కూలీలు కావచ్చు, పచ్చ తమ్ముళ్ళు కావచ్చు, ఇంకా కొంతమంది పార్టీలకు సంబంధించిన వ్యక్తులు కావచ్చు, వీళ్ళందరూ మేము గ్రౌండ్ లెవెల్లో వచ్చి మాట్లాడాలి, బయటకు వచ్చి మాట్లాడాలి అని చెప్పని చాలా ఉబలాట పడిపోతున్నారు, ఆరాట పడిపోతున్నారు, కుతూహల పడిపోతున్నారు. సో ఇలాంటి అభిమానుల కోసం మేము ప్రతి నియోజకవర్గాన్ని టచ్ చేసి మా అభిమానాన్ని ప్రతి నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యే, మా అభిమానం గురించి తెలిసిందేగా మీకు. నా అభిమాన నటుడు ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి గురించి ఎన్ని వీడియోలు చేస్తామో, ఎంత అభిమానం చూపిస్తామో మీకు తెలిసిందేగా. సో ఇట్లాగా ప్రతి నియోజకవర్గంలో ప్రతి ఒక్క ఎమ్మెల్యే మీద అభిమానం చూపిద్దాం అనుకుంటున్నాం. దానికి సంబంధించి ఒక కొత్త సిరీసే మా అభిమానం. పేరు బాగుందా? మా అభిమానం. ఈ సిరీస్లో ప్రతి నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యేలకు సంబంధించిన అవినీతి కావచ్చు, ఆ ప్రజాప్రతినిధులకి సంబంధించిన ఈ ఒకవేళ డెవలప్మెంట్ జరిగితే డెవలప్మెంట్ కావచ్చు, లేదంటే ఏమైనా స్కాములు చేస్తే స్కాముల గురించి కావచ్చు, ఇవన్నీ చక్కగా వితౌట్ ఎనీ ఫిల్టర్స్ మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నమే ఈ మా అభిమానం అనే ఒక సిరీస్. సో మొట్టమొదటి ఎపిసోడ్లో మా అభిమానాన్ని చొరగొంటున్న మొట్టమొదటి ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ, అదే అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే కళ్యాణదుర్గం ప్రజాప్రతినిధి సురేంద్ర గారు. సురేంద్ర గారు నమస్తే అండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. అధికార పార్టీకి సంబంధించిన ఒక ఎమ్మెల్యే ఒక జిల్లా ఎస్పీ ఆఫీసులో కొన్ని గంటల పాటు ఎందుకున్నారు? ఒక చిన్న ఉద్యోగం చేసుకుంటే ఒక ఎస్ఆర్ఓ, అంటే మీ సేవలో ఉండే ఒక ఎస్ఆర్ఓని విజిలెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎందుకు పట్టుకున్నారు? అనంతపురం కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఏం జరుగుతుంది? ఎమ్మెల్యే సురేంద్రకి సంబంధించిన ఎస్ఆర్సి ఇన్ఫ్రా అనే సంస్థ ఏం చేసింది? ఈ స్పెక్యులేషన్స్ ఏంటి? ఇవన్నీ తెలియాలంటే మీరు కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఇప్పుడిప్పుడే మొదలవుతున్న ఒక విషయం గురించి మీకు తెలియాలి. ఎమ్మెల్యే సురేంద్ర కళ్యాణదుర్గానికి సంబంధించిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే. ఈయన ఒక ప్రజాప్రతినిధే కాకుండా ఒక కాంట్రాక్టర్, ఎస్ఆర్సి ఇన్ఫ్రాటెక్ ప్రైవేట్ లిమిటెడ్కి సంబంధించిన అధినేత. ఇక్కడ బాగానే ఉంది. అయితే సడన్గా కళ్యాణదుర్గానికి విజిలెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి మీ సేవా ఉద్యోగస్తుడైన బాబు అనే వ్యక్తిని తీసుకెళ్లారు విజయవాడ. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఎస్ఆర్సి ఇన్ఫ్రా అంటే ఎమ్మెల్యే సురేంద్రకి సంబంధించిన కంపెనీ ఏదైతే ఉందో ఆ కంపెనీ ఆంధ్ర బ్యాంక్ నుంచి 900 కోట్లు లోన్ తీసుకుంది. ఈ 900 కోట్లకి సంబంధించి కొన్ని సెక్యూరిటీ డిపాజిట్స్ పెట్టాలి. అలా పెట్టి 900 కోట్లు లోన్ తీసుకున్నారు. ఈ లోన్కి సంబంధించి స్టాంప్ యాక్ట్ ప్రకారం దాదాపు 1 నుంచి 4.5% దాకా ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంది. 900 కోట్లకి 4 కాదు, 3 కాదు, 2 కాదు, 1% వేసుకుందాం. అంటే 1 కోటి పోని. బేసిక్గా మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం సబ్జెక్ట్ టు కరెక్షన్ 4.5% స్టాంప్ యాక్ట్కి కట్టాలి అనేది ఒక షరతు. అయితే 900 కోట్లకి 4.5% అంటే ఎంత? ఒక 2-3 సున్నాలు పీకేసి కేవలం 4,500, ఎంత? 4.5 కోట్లు కాదు, 4,500 స్టాంప్ యాక్ట్కి సంబంధించిన ఛార్జెస్ అనేవి మీ సేవలో కట్టారు. అర్థమవుతుందా? సున్నాలను పక్కకు తీసేసి 4,500 మాత్రమే కట్టారు. దీనికి సంబంధించిన ఆధారం నేను మీకు పంపిస్తున్నాను. నేను ఇక్కడ పెడతాను చూడండి. 4,500 మాత్రమే కట్టారు. దీనికి సంబంధించి బాబు అనే ఎస్ఆర్ఓని, ఈ మీ సేవలో పనిచేసే ఎస్ఆర్ఓని విజిలెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి అరెస్ట్ చేసుకెళ్లారు. దీనికి సంబంధించి ఏ న్యూస్ ఛానల్ కూడా ఒక్క మాట కూడా మాట్లాడట్లేదు. ఎందుకు? ఎవరిని కప్పి పెడదామని. అసలు ఎమ్మెల్యే సురేంద్రకి సంబంధించిన కంపెనీ ఈ డబ్బులు 4,500 కడితే, అంటే కోట్లు కట్టాల్సిన ప్లేస్లో 1,000 కడితే అరెస్ట్ చేయాల్సింది ఎవరిని?
ఆ ఫీజు కట్టించుకున్నోడినా ఎవరిని అరెస్ట్ చేయాలి? ఇక ఇది ఎలా ఉంటే ఎమ్మెల్యే సురేంద్ర గారు మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం జిల్లా ఎస్పీ ఆఫీసులో కొన్ని గంటల సేపు ఎందుకు గడిపారు? అరెస్టును తప్పించుకోవటానికా, లేకపోతే కేసుని అమాయకుల మీద పుష్ చేయటానికా? అసలు ఈ బాబు అమాయకుడా? కాసేపు దీని గురించి కూడా మేము లోతుగా వెళ్ళి చెక్ చేస్తే ఈ బాబు అనే వ్యక్తి అద్దె కట్టకుండా ఎమ్మెల్యే సురేంద్రకి సంబంధించిన కాకతీయ అపార్ట్మెంట్స్లో ఎందుకుంటున్నాడు? అసలు ఈ బాబుకి ఎమ్మెల్యే సురేంద్రకి ఏంటి సంబంధం? ఇవన్నీ విషయాలు తెలియాల్సి ఉంది. మన మీడియా బ్రోకర్లందరూ కూడా ఈ విషయాల గురించి, ప్రభుత్వానికి సంబంధించిన ఎమ్మెల్యేల అవినీతి గురించి, వీటిల గురించి మాట్లాడకుండా మీ సేవలను అడ్డు పెట్టుకొని వాళ్ళ మెంబర్స్ని దాంట్లో ఇన్ఫిల్ట్రేట్ చేసి కోట్లకి కోట్లు ప్రభుత్వానికి డబ్బులు ఎగ్గొడుతుంటే వీటి గురించి మాట్లాడకుండా జగన్మోహన్ రెడ్డి కారు కింద పడిన విషయంలో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ గురించే మాట్లాడతాం. అంటే ఎవరిని తప్పిద్దాం అనుకుంటున్నారు? ఎవరు చేసిన ఈ అవినీతిని కప్పిపుచ్చుదాం అనుకుంటున్నారు? ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. వచ్చిన తర్వాత ఇంకా ఆథెంటికేటెడ్గా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాం. దట్స్ ఆల్ ఫర్ టుడేస్ అభిమానం. మా అభిమానం.